కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. మళ్ళీ పాత సమస్యలు తీసుకొచ్చి చూపించడం కాదు. చరిత్ర ప్రతి సందర్భంలో మన మెదడులో ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద సమాజానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. కాబట్టే మనకి చరిత్ర పుస్తకాల్లో ఉండాలి. చరిత్ర ఎక్కడి నుంచి ఉండాలి అని చెప్పడానికే నేను మా ఛానల్ పేరు మగధ న్యూస్ అని పెట్టడం జరిగింది. కనీసం అక్కడి నుంచి అయినా మొదలవ్వాలి. మన పురాణాలు, మన ఇతిహాసాలు కనీసం మన చాలామంది మెదడులో కొంత ఉన్నప్పటికీ మగధ నుంచి తెలియాలనే, హిస్టరీ తెలియాలనే, చరిత్ర తెలియాలనే మేము మొదలుపెట్టాం. కాబట్టి ఇదేం పెద్ద చరిత్ర కాదు. జస్ట్ 10 ఏళ్ల క్రితం జరిగిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమ సమయంలో జరిగిన చిన్న చరిత్రనే ఒకసారి చూద్దాం. ఎవరేమన్నారో ఆనాడు ఆంధ్ర ప్రజలను ఎవరెవరు ఏమన్నారో చూద్దాం ఒకసారి. నాకు అర్థం కాదు. 300 ఏళ్ళ నుంచే మాది బిర్యానీ, షేర్వాణి, కుర్బానీ. కేసీఆర్ గారు మా ఉల్లేసారి టేస్ట్ వెళ్తాను కొన్నాడు. ఇందులో మాకెందుకు పోయి మా గారు ఎడ్ల పెడతామని నేను నిజమే కదా. నేనేమో నవ్వటం చెప్తున్నా. మనం అందరం పల్లెటూళ్ళకి వచ్చిన ఎట్లా పెట్టామా అట్లాంటి నేను పసుపు పెట్టినట్టు ఎన్నో వాళ్ళు తీసుకుని నేను చెప్పాలి. నువ్వు ఉద్యోగ పోతున్నా ఎన్నో వివాహం తీసుకో, నేను చెప్పాలి. మా నిధులు ఎక్కపోయినా లేదా ఎక్కపోయినా ఏమంటారు దొంగ అంటారు, పట్టి పీడిస్తాను ఏమంటారు పిశాచి రాక్షసి అంటారు. మమ్మల్ని పట్టి పీడిస్తారు. రేపు 50 ఏళ్ళు కూడా ఇది సరిగ్గా 13 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు అన్న మాటలు ఏంటి? ఉలవచారు మేము ఉలవచారు ఉలవలు తెలుసా అంటే మేమైతే ఇక్కడ దున్నపోతులకి ఎద్దులకు పెడతాం. మరి ఏంటి మమ్మల్ని మీరు దున్నపోతులు ఎద్దులో మీరే తేల్చుకోండి అంటే మరి ఆంధ్ర వాళ్ళు దున్నపోతులు ఎద్దులు అన్నట్ట. ఇక దీనికి మేము అల్లుకుపోవాలన్నమాట. అలాగే మొత్తం అందరూ ఎత్తుకుపోయేటోడే. మా నిధులు తీసుకువెళ్ళిపోయారు. పిశాచుల్లాగా, రాక్షసుల్లాగా పడ్డారు, దెయ్యాల్లాగా పడ్డారు. దెయ్యం దిగేదాకా కొడతాం. ఇజ్జత్ ఉంటే, పౌరుషం ఉంటే బిడ్డ తేల్చుకుంటాం, బిడ్డ కాలు దూతాం, బిడ్డ ఇచ్చేస్తాం. ఎవరినన్నారు? ఆంధ్ర వ్యాపారులను అన్నారా? లేకపోతే ఆంధ్ర రాజకీయ నాయకులను అన్నారా? ఆంధ్ర ప్రజలను అన్నారా? ఆనాడు ఎవరు డిఫరెన్షియేట్ చేసుకోలేదు. ఉద్యమ బాధతో, తెలంగాణ కాంక్షతో తెలంగాణ వస్తే దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటామన్న కోరికతో ఆనాడు కేసీఆర్ గారు అన్నారు అని సర్ది చెప్పుకున్నారే కానీ కేసీఆర్ గారిని ఎవరు ఆంధ్ర ప్రజలు బూచిగా చూడలేదు. ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది నిజానికి. కానీ ఆయన ఏ స్థాయిలో తగ్గించుకుంటూ వచ్చారంటే గడిచిన 5 ఏళ్లలో ఆయనే ఆంధ్ర ప్రజలకి శత్రువుగా ఆయనే తయారు చేసుకున్నారు. కేసీఆర్ గారి అభిమానులు కోకొల్లలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇన్ని మాట్లాడిన అప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన భాష, ఆయన చలోత్కులు, ఆయన మాట్లాడే విధానం అదంతా మమ్మల్ని తిడుతున్నారు అన్న తిట్టడంలో కూడా ప్రేమ ఎత్తుక్కున్నారు ఆంధ్ర ప్రజలు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క మాటకి అసలు సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఎలా అవుతారో అని జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం, దమ్ముంటే రా తేల్చుకుందాం సింగిల్గా రా అని సవాల్ విసిరే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు దీన్ని? ఒక చిన్న దిష్టి తగిలిందంటే ఈరోజు మరి ఆంధ్ర ప్రజలు ఎంత ఫీల్ అవ్వాలి?